హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ డిజిట్ ట్యూషన్స్. మై సెల్ఫ్ హేమంత్. ఈరోజు మనం మ్యాథ్స్ క్లాస్లో ఎయిత్ క్లాస్ సంబంధించిన సెకండ్ చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ జాగ్రత్తగా సమ్స్ అనేవి చూడండి. ఇవన్నీ కూడా రిటెన్ సమ్స్. ఈ రిటెన్ సమ్స్ని మీరు అన్నీ చెప్తాము, అన్నీ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి చక్కగా నోట్స్లో. అర్థమైందా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్. నువ్వు 1/2 అనే దాన్ని ఒక నెంబర్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2. ఫస్ట్ ఒక నెంబర్లో నుంచి 1/2ని సబ్స్ట్రాక్ట్ చేసి ఆ రిజల్ట్ని 1/2తో మల్టిప్లై చేస్తే యూ గెట్ 1/8. నీకు 1/8 వస్తుంది. వాట్ ఈజ్ ద నంబర్ అనేసి ఇచ్చారండి. చేసేద్దాం. అయితే ఇక్కడ ఏమనుకోవాలంటే, తెలియని నెంబర్ని ఎప్పుడైనా సరే ఏదో ఒక నెంబర్తో మనం అనుకుంటా ఉంటాం. సాధారణంగా సమ్స్ ఎవరు చేసినా ఎలా చేసినా సాధారణంగా ఎక్స్ అనుకుంటాం కదా. లెట్ ద నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్ అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2 అంటున్నాడు. ఆ మాట రాసేసుకుందాం. రాసేసుకొని ఎలా వచ్చిందో చెప్తే చూడండి. సబ్స్ట్రాక్ట్ 1/2 ఫ్రమ్ ఏ నెంబర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2ని ఈ నెంబర్లో నుంచి మల్టిప్లై సబ్స్ట్రాక్షన్ చేయాలంట. సో ఎక్స్ మైనస్ 1/2. ఇప్పుడు ఈ రిజల్ట్ ఇక్కడ వచ్చిన రిజల్ట్ని అండ్ మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2. మల్టిప్లై ద రిజల్ట్ బై 1/2. 1/2తో దీన్ని మల్టిప్లై చేయాలంట. ఓకే, 1/2తో మల్టిప్లై చేస్తే 1/2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2 వచ్చింది. అండ్ వీ గెట్ 1/8. We get 1/8. That is equal to 1/8. అయితే ఇక్కడ నాకు 1/8 రావాలి, కానీ నాకెంత వచ్చింది? 1/2 ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2 వచ్చింది. సో నేను కూడా ఈ 1/8కి దీనికి ఈక్వల్ చేస్తాను. 1/8 ఆఫ్ ఎక్స్ మైనస్ 1/2ని దీనికి ఈక్వల్ చేస్తే 1/8కి ఈక్వల్ చేయాలి. జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్ రాస్తా చూడండి. ఎప్పుడైనా సరే ట్రాన్స్పోజిషన్లో కొన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఒక్కొక్క కొత్త లెక్క నేర్చుకుంటున్నప్పుడు ఈ కొత్త స్టెప్స్ యాడ్ అవుతూ ఉంటాయి. చెప్పే వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మైండ్లో పెట్టుకోండి. కన్ఫ్యూజ్ అయిపోవద్దు. అర్థమవుతుందా? స్లోగానే చెప్తాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ అసలు ఇక్కడ 1/2 ఉంది, ఇది అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇది ఎలా ఉంది? ఇంటూలో ఉంది. అవతలకు వెళ్తే బై అవుతుంది. అయితే ఇక్కడ ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఎప్పుడైనా ఫ్రాక్షను ఇంటూలో ఉన్నప్పుడు అవతలకు వెళ్ళింది అనుకో, అవతల కూడా ఇంటూ చేస్తే, సరే అదే సార్ ఇంటూలో నాకు బై అయిద్ది అన్నారు. ఇంటూ చేస్తుందంటే అక్కడే ఆగే. ఎలా ఇంటూ చేద్దంటే సేమ్ 1/2 లా ఇంటూ చేయదు, రెసిప్రోకల్లో ఇంటూ చేస్తుంది. మారిందా? రివర్స్ అయింది కదా, సేమ్గా వెళ్ళిపోలేదు కదా, వెళ్ళి రివర్స్లో ఇంటూ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది? ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 2/1. ఈ 2 అనేది 8లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 1 1s are 1, 4 1s are 4, 1/4 ఉంది. సో ఎక్స్ మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 1s are 1, 4 1s are 4 ఇలా ఉంది. ఇప్పుడు మైనస్ 1/2 అవతలకు ట్రాన్స్పోజ్ అవుతే ప్లస్ 1/2. సో ఇక్కడ ఏముంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4 మైనస్ 1/2 యువతలకు ట్రాన్స్పోజ్ అవుతే ప్లస్ 1/2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/2. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4కి 2కి ఎల్సిఎం ఎంత అండి? 4కి 2కి ఎల్సిఎం 4ఏ. 4కి 2కి ఎల్సిఎం 4ఏ కదా. 4లో 1 టైం క్యాన్సిల్ అయితే 1 1s are 1 ప్లస్ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2. 2 ప్లస్ 1 1 ప్లస్ 2 అంటే ఎంతండి? 3. 3/4. దట్ నెంబర్
ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా, దట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 3/4. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ రాసుకుంటా వచ్చేయాలి. ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాను, సబ్స్ట్రాక్ట్ చేస్తే x-1/2, మల్టిప్లై చేస్తే 1/2 ఆఫ్ x-1/2, దీన్ని 1/8కి ఈక్వల్ చేస్తే ఈ విధంగా ఆన్సర్ వచ్చింది. మొత్తం మీద నాకు ఆ నెంబర్ ఎంత తెలిసింది, 3/4 అని తెలిసింది. ఇందులో ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ 154 మీటర్స్. ఏంటండి పెరిమీటర్? రెక్టాంగిల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదండి. సో ఒక రెక్టాంగిల్ నేను తీసుకుంటున్నాను చూడండి, ఇలా ఉందంట. ఇందులో పెరిమీటర్ అంటే తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే ప్లేస్ దగ్గర స్టార్ట్ అయ్యా, బి వరకు వెళ్ళా, బి నుండి సి వరకు తిరుగుతున్నా, ఇట్లా సి నుంచి డి వరకు వచ్చా, మళ్ళీ డి నుంచి ఏ వరకు వచ్చా. అంటే నేను స్టార్ట్ అయిన పాయింట్కి ఒక చుట్టూ తిరిగి రావడానికి నేను నడిచే దూరాన్ని ఇక్కడ పెరిమీటర్ అంటారు. అంటే ఏబి, బిసి, సిడి, ఏడి ఈ మొత్తం డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. అయితే మనకు తెలుసు రెక్టాంగిల్ పెరిమీటర్కి ఫార్ములా ఏంటంటే 2/L+b. ఇది కథ. 2/L+b అనేది రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఇట్స్ లెంగ్త్ ఈజ్ 2 మీటర్స్ మోర్ దెన్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ బ్రెడ్త్. లెంత్ అంట బ్రెడ్త్ యొక్క ట్వైస్ అంటే 2 రెట్లు, బ్రెడ్త్ యొక్క 2 రెట్ల కన్నా 2 మీటర్స్ ఇంకా ఎక్కువ ఉందంట. అంటే ఇప్పుడు ఎవరు తక్కువ ఉన్నారు? బ్రెడ్త్ తక్కువ ఉన్నారు. ఎవరు ఎక్కువ ఉన్నారు? లెంత్ ఎక్కువ ఉన్నారు. అసలు లెంత్ నీకు తెలియాలంటే బ్రెడ్త్ నువ్వు ఏదో ఒకటి అనుకుంటే తెలిసింది, లేకపోతే తెలియదంట. అయితే వాట్ ఆర్ ద లెంత్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద పూల్ అనేసి అడిగాడు. అది తెలియడం కోసం లెట్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. బ్రెడ్త్ని నేను ఎక్స్ అనుకున్నాను. అకార్డింగ్ టు సమ్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్ మోర్ దెన్ ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్. దీన్ని బట్టి ఇప్పుడు మనం లెంత్ని ఇది బి అనుకుందాం అండి, బ్రెడ్త్ అని బి అనుకుందాం, లెంత్ని ఎల్ అనుకుంటే ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్ ఎంత? ట్వైస్ అంటే 2 టైమ్స్, 2 ఇంటూ ఎక్స్ అంటే 2x ప్లస్ ఇంకా దానికంటే 2 మీటర్లు ఎక్కువ ఉంది కదా, ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్ కంటే కూడా 2 మీటర్స్ ఎక్స్ట్రా ఉందంట. 2x+2, L ఈజ్ ఈక్వల్ టు 2x+2 అని అర్థం చేసుకోవాలి. వాట్ ఆర్ ద లెంత్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద పూల్? లెంత్ బ్రెడ్త్ ఎంత అని అంటున్నారు, చెప్దాం. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ పూల్ ఇచ్చాడు కాబట్టి ఆఫ్ రెక్టాంగులర్ పూల్ ఈజ్ ఈక్వల్ టు 154 మీటర్స్. పెరిమీటర్ ఫార్ములా ఏంటండి? 2/L+b ఈజ్ ఈక్వల్ టు 154. ఇక్కడ 2 ఇంటూ చేస్తుంది, యువతలకు వస్తే బై చేస్తుంది. ఎవరిని? 154ని. సో L+b, ఇంకా L+b కూడా వద్దండి, L వాల్యూ ఎంత అండి? సబ్స్టిట్యూట్ చేద్దాం. 2x+2 ప్లస్ బి వాల్యూ ఎంత? ఎక్స్ నేను అనుకున్నది. ఇక్కడ ఇంటూ 2 యువతలకు వస్తే బై 2 అయింది. నేను ఈ 2తో ఏం చేయాల? ఎల్ వాల్యూ 2x+2 అది రాశా, బ్రెడ్త్ వాల్యూ ఎక్సా అది రాశా. ఇక్కడ ఇంటూ 2 యువతలకు వస్తే బై 2 అయింది, 154/2 అయింది. 2 అనేది 7 2s are 14, ఇక్కడ 1 ఉంది 14 అయింది. అగైన్ 7 2s are 14. 2xకి x కలిపితే 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 77. 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 77 అయితే ప్లస్ 2 అవతలకి ట్రాన్స్పోజ్ అవుతే -2 అవుద్ది. సో 3x ఈక్వల్ టు 77 మైనస్ 2. 3x ఈక్వల్ టు 77లో 2 మైనస్ చేస్తే ఎంత? 75. 77లో 2 మైనస్ చేస్తే 75.
సో ఎక్స్ అని ఇక్కడ 3 ఏం చేస్తుందండి ఇంటూ చేస్తుంది, ఇంటూ అవతలకు ట్రాన్స్పోజ్ అవుతే బై అవుతుంది. సో 75/3, 3 అనేది 75లో 2 3s are 6, ఇక్కడ 1 ఉంది 15 అయింది, 15లో 5 3s are 15. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. బట్ వాట్ ఈజ్ ఎక్స్? బ్రెడ్త్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 మీటర్స్. మరి లెంత్ కావాలంటే ఏం చేయాలి సార్? లెంగ్త్ ఇది బి కదా, ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాక ఏమని రాసుకున్నాం 2x + 2 అని రాసుకున్నాం. 2x అంటే 2 × 25 + 2, 2 25s are 50 + 2, 50కి 2 యాడ్ చేస్తే 52 మీటర్స్. లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 52 మీటర్స్, బ్రెడ్త్ బి ఈక్వల్ టు 25 మీటర్స్. ఈ విధంగా సమ్ చేయాలి. అంతా చేసేసాం, ఇంకేముంది ప్రశాంతంగా ఒక్కొక్క స్టెప్ రాసాం. ఇదిగో పేజ్ ఇట్లా చిన్న డయాగ్రామ్ డ్రా చేసుకోండి. లెంత్ అని నేను 2x + 2 అనుకున్నా, విడ్త్ నేను x అనుకున్నాను. సమ్ అంతా జాగ్రత్తగా చేసేసాను. ఓకేనా? మీరు కూడా జాగ్రత్త చేయండి. థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ది బేస్ ఆఫ్ ఎన్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఈజ్ 4/3 సెంటీమీటర్స్. ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 2/15 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్? ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ అంటండి. ఒక ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ తీసుకుందాం. నేనే తీసుకుంటాను చూడండి. ఓకే, ఈ రెండు సైడ్స్ ఈక్వల్, అదర్ సైడ్ డిఫరెంట్ అనుకుందామండి. ఈక్వల్ సైడ్స్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 2 sides ఆర్ ఈక్వల్. ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటండి? 2 sides ఈక్వల్గా ఉండి అనదర్ సైడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటిది నేను ఏదో ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ తీసుకున్నా. ఓకే, అయితే బేస్ ఆఫ్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఈజ్ 4/3. ఇది సపరేట్గా ఉందంట. ఎలాగూ ఇది ఈక్వల్ అనుకుంటున్నాం కాబట్టి ఇది ఎక్స్ అనుకుందాం. అయితే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 4 2/15 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎదర్ సైడ్? ఇక్కడ చూడండి, బేస్ ఆఫ్ ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఈజ్ 4/3 మీటర్స్. ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ యొక్క బేస్ 4/3 మీటర్స్ అంట. ఈక్వల్ సైడ్స్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. ఒక్కొక్క దాని లెంత్ ఎక్స్ మీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చారు? ఓకే, పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 2/15 సెంటీమీటర్స్. మీటర్స్ కదండి, సెంటీమీటర్స్, సారీ, సెంటీమీటర్స్. ఓకే, 4 2/15 సెంటీమీటర్స్. అయితే 4 2/15ని మనం, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఉంది, మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ రెండింటిని ఇంటూ చేసి వచ్చిన ఆన్సర్కి న్యూమరేటర్లో ఏది ఉంటే దాన్ని యాడ్ చేయాలన్నమాట. 15 4s are 60, 60కి 2 యాడ్ చేస్తే 62/15. ఇది సంగతి, సెంటీమీటర్స్. అయితే పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. అది రాద్దామండి. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, అది ఎంత వచ్చిందని చెప్తున్నాడు ఇప్పుడు? 62/15. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే అన్ని సైడ్ని యాడ్ చేయటం, ఈ సైడు ఇది అన్ని కలపటం.
అందులో ఈక్వల్ సైడ్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఉన్నాయండి, ప్లస్ అనదర్ సైడ్ 4/3 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 62/15. ఇది సాల్వ్ చేస్తే అయిపోయింది, మనం కూడా సాల్వ్ చేసేయటమే. ఎక్స్కి ఎక్స్ కలిపితే 2x అండి, ప్లస్ 4/3 అవతలకి ట్రాన్స్పోజ్ చేద్దాం, -4/3 అవుతుంది. సో 62/15 -4/3. సో 2x ఈజ్ ఈక్వల్ టు 15. ఎల్సిఎం చేస్తే 15. 15లో 1 టైం క్యాన్సిల్ అయింది. 1 × 62 అంటే 62 మైనస్ 315లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఆ 5తో 4ని మల్టిప్లై చేస్తే 5 4 = 20. ఓకేనా? 2x ఈజ్ ఈక్వల్ టు 62 - 20 42 డివైడెడ్ బై 15. ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటూ 2 యువతలకి వెళ్తే బై 2 అవుద్ది, కానీ బైలో ఆల్రెడీ ఎవరున్నారు, 15 ఉంది కాబట్టి 42. ఇక్కడ 3 టేబుల్ క్యాన్సిల్ చేద్దామండి, ఎందుకు 3 టేబుల్ దీంట్లో 5 టైమ్స్, 3 టేబుల్ దీంట్లో 1 3s are 3, ఇక్కడ 1 ఉంది 12, 4 3s are 12, సో 14/5 వచ్చింది. 14/5 ఆల్రెడీ ఉంది. ఎక్కడి నుంచి ఎవరు వచ్చారు, 2 ఉంది, యువతలకు వస్తే ఇంటూ 2 అయింది. ఈ 2 అనేది 14లో 7 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 7/5. ఎంతండి, 7/5. సో ఎక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. లెంత్ ఇక్కడ ఏం అడిగాడంటే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ ద రిమైనింగ్ ఈక్వల్ సైడ్స్. సో ఈచ్ ఈక్వల్ సైడ్ అంటే ఒక్కొక్క ఈక్వల్ సైడ్ యొక్క లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 7/5 సెంటీమీటర్స్. ఇది రాస్తే సరిపోతుంది. ఈచ్ ఈక్వల్ సైడ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 7/5 సెంటీమీటర్స్. ఎలా రాసాం చూడండి, మిడిల్ ఆఫ్ ద పేజ్లో రాయాలి. చక్కగా చిన్న డయాగ్రామ్ వేసుకొని చక్కగా ఒకదాని కింద ఒకటి రాసుకొని హైలైట్ చేయాల్సిన చోట హైలైట్ చేయాలి. అర్థమవుతుందా? ఈ విధంగా చేయండి. 4th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 95. ఇఫ్ 1 exceeds ద అదర్ బై 15 ఫైండ్ ద నంబర్స్ అనేసి అడిగాడండి. సమ్ ఆఫ్ 2 numbers, అసలు ఆ నెంబర్లు ఏంటో నాకు తెలీదు. అయితే దానికి సంబంధించి ఏమడిగంటే 1 exceeds అదర్ బై 15, ఒకటి మరొక దానికన్నా 15 ఎక్కువ ఉంది అంటే నెంబర్ ఎలా తీసుకోవాలి, లెట్ దట్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఒకటి 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే మరొకటి దీనికంటే 15 ఎక్కువ ఉండాలి కాబట్టి x + 15. ఫస్ట్ నెంబర్ ఎక్స్ అవుతే రెండో నెంబర్ x + 15, 2 నెంబర్లు తీసేసుకున్నాం. సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 95, అదే రాద్దాం. సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు 95. అయితే ఫస్ట్ నెంబర్ ఎక్స్ కదండి, దీనికి మరొక నెంబర్ x + 15, ఈ రెండు కలిపితే 95 వచ్చిందండి, అదే చెప్తున్నాడు. సో ఎక్స్కి ఎక్స్ కలిపితే ఎంత అయింది, 2x + 15 ఈజ్ ఈక్వల్ టు 95. +15 అవతలకు ట్రాన్స్పోజ్ అవుతే -15 అయింది, అప్పుడు 70. 2x ఈజ్ ఈక్వల్ టు 95 - 15. సో 2x ఈజ్ ఈక్వల్ టు 95లో నుంచి 15 మైనస్ చేస్తే ఎంత, 80. 95లో నుంచి 15 మైనస్ చేస్తే 80. x ఈజ్ ఈక్వల్ టు 80/2. 2 టేబుల్ 80లో 40 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. సో x వాల్యూ 40 అంటే ఫస్ట్ నెంబర్ x ఈజ్ ఈక్వల్ టు 40. సెకండ్ నెంబర్ x + 1 ఈజ్ ఈక్వల్ టు x + 15 కదా, x + 15 ఈజ్ ఈక్వల్ టు 40 + 15 అంటే ఎంత వచ్చింది, 55. 55కి 40 యాడ్ చేస్తే 95 అయినా
అంటే 2 నెంబర్లు యాడ్ చేస్తే 95 వచ్చేలాగా మనం 2 నెంబర్స్ని రాసేసాం. పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 5th సమ్ చూద్దాం. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3 ఇఫ్ దే డిఫర్ బై 18. అంటే ఆ 2 నెంబర్ల మధ్య రేషియో 18 అయితే వాట్ ఆర్ ద 2 నెంబర్స్? ఇటువంటి సమ్మలు ఎలా చేయాలంటే చూడండి, రేషియో బిట్వీన్ 2 numbers is equal to 5:3. Let first number is equal to, ఎప్పుడు కూడా రేషియో ఇచ్చాడు అనుకో, ఈ రేషియోని మనం ఎక్స్ఎల్ పెట్టుకొని రాసేసుకోవచ్చు. అంటే ఈ 5ని 5x అని 5:3 కదా, దీన్ని 5x. సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3x. డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ (5x minus 3x ఈజ్ ఈక్వల్ టు 18). దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, 5xలో నుంచి 3x మైనస్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 18. ఇక్కడ టూ ఇంటూ చేస్తుంది, అవతలకి వెళ్తే బై చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 18/2 అంటే 2 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 9. వాట్ ఈజ్ x హియర్? ఫస్ట్ నెంబర్. అదే x అనేది, సారీ, x అనేది xే. ఫస్ట్ నెంబర్ ఎంత మరి? ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5x అండి. సో 5 × 9, 5 9s are 45. అయిపోయిందా? సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 3x అనుకున్నాం కదా. 3 × 9 27. అయిపోయిందా? 45 27. ఈ విధంగా నెంబర్స్ అనేవి మనకి వచ్చాయి. రేషియో బిట్వీన్ 2 నెంబర్స్ అని, ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు చక్కగా మీరు కూడా ప్రాపర్గా ప్రజెంట్ చేయండి. ఓకే. 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ యాడ్ అప్ టు 51. ఎప్పుడైనా సరే కాన్సిక్యూటివ్ అనే మాట చాలాసార్లు తరచుగా వస్తూ ఉంటుంది. కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే వరుసగా ఉండే నెంబర్లు. 1 2 3 4 5 6 10 11 12 100 101 102 వరుస నెంబర్లేనా? 3 వరుస నెంబర్లు. ఒకటి గమనించండి, 4 5 6 అనే నెంబర్ తీసుకున్నాను అనుకో, 4 కంటే 5 ఒకటి ఎక్కువ, 5 కంటే 6 ఒకటి ఎక్కువ. ఇప్పుడు నేను దీన్ని కొంచెం ఎక్కువగా అడుగుతా చూడండి. 4 కంటే 5 ఒకటి ఎక్కువ, 4 కంటే 6 2 ఎక్కువ. కరెక్ట్గా నేను 5తో కంపారిజన్ చేయట్లేదు 6ని. 4 కంటే 5 పోనీ అలాగే చేద్దాం చూడండి. 4 కంటే 5 అంటే నేను 5ని 4 + 1 అని రాసుకోవచ్చు. 6ని 4 + 1 + 1గా రాయొచ్చు. అదే కదా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఎక్కువ చేయను. నేను సింపుల్గా ఒక మ్యాటర్ గురించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఒకవేళ నేను 4ని x అనుకుంటే 5 రాయాలంటే 5 గురించి చెప్పాలంటే x + 1 అని చెప్పాలి. 6ని x + 2 అని చెప్పాలి. ఒక కాన్స్టెంట్ వేరియబుల్తో, అంటే కాన్స్టెంట్ అదనుకోవద్దు. నేను ఏదైనా ఒక వేరియబుల్ అనుకుంటే ఆ వేరియబుల్ని బట్టి కంపారిజన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం చూడండి, 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఇంటిజర్ ఎప్పుడూ కూడా లెట్ ఫస్ట్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు x. సెకండ్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పా కదా, x + 1. తర్వాత నెంబర్ని x + 1 అనుకోవాలి. థర్డ్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు x + 2 అనుకోవాలి. ఫస్ట్ ఇంటిజర్ x, సెకండ్ ఇంటిజర్ x + 1, థర్డ్ ఇంటిజర్ x + 2. ఏమన్నాడు?
యాడ్ అప్ టు 51, మూడింటిని యాడ్ చేసుకుంటే వెళ్తా ఉన్నాం అనుకో, ఈ మూడింటిని యాడ్ చేస్తే 51 వచ్చిందని. సో సమ్ ఆఫ్ ఇంటిజర్స్ అని రాసుకోవచ్చుగా. సమ్ ఆఫ్ ఇంటిజర్స్ ఈజ్ ఈక్వల్ టు 51. ఫస్ట్ ఇంటిజర్ ఇందులో ఎక్స్ కదండి, ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2, ఈ మూడింటిని యాడ్ చేస్తే మొత్తం 51 వచ్చిందంట. ఎప్పుడైనా వేరియబుల్స్ని యాడ్ చేయాలి, కాన్స్టాంట్ యాడ్ చేయాలి. ఎక్స్కి ఎక్స్ కలిపితే 2x, 2xకి ఎక్స్ కలిపితే 3x ప్లస్ 1కి 2 కలిపితే 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 51. +3 అవతలకు వెళితే -3 అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగిలిపోతుంది, 3x ఈజ్ ఈక్వల్ టు 51 - 3. సో 3x ఈజ్ ఈక్వల్ టు 51లో నుంచి 3 మైనస్ చేస్తే ఎంత అండి, 48. ఇక్కడ ఇంటూ 3 అవతలకి వెళ్తే బై 3 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 48/3. 3 టేబుల్ 48లో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 టేబుల్ 48లో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16. అంటే ఎక్స్ కాదు నాకు కావాల్సింది ఒకటే, నాకేం కావాలి, అన్నీ కావాలి. సో ఫస్ట్ ఇంటిజర్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 16. సెకండ్ ఇంటిజర్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 17. థర్డ్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 18. అంతే కదండి, 16 ప్లస్ 16 17 18. మనం అనేసుకుంటే కుదరదుగా, రాసి చూపించాలిగా. మరి రాసి చూపించాలంటే మనం మొత్తం అంతా ఇదంతా చెయ్యాలి, చేస్తేనేగా మార్కులు పడతాయి. మొత్తం అంతా అలా చేయాలి. 16 17 18 మూడింటిని యాడ్ చేస్తే 51 వస్తుందా రాదా చెక్ చేయండి. మీరు చెక్ చేసి వస్తుందో రాదో చెప్పండి. చూడండి, ది సమ్ ఆఫ్ ఆల్ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8. గుర్తుపెట్టుకో, కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అంటే ఎలా తీసుకోవాలి తెలిసినప్పుడు సమ జాగ్రత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు 8 గురించే మాట్లాడదాం. 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, ఎప్పుడైనా కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ వరుస సంఖ్యలు అంటారు. ఏమండి, ఇది ఫస్ట్ 8 అండి, దీన్ని నేను +8 యాడ్ చేస్తేనే వచ్చింది. మల్టిపుల్సేలే, 8 యాడ్ చేస్తే వచ్చిందా, వేరేగా వచ్చిందా, 8 యాడ్ చేస్తే వచ్చింది. ఈ 8కి 24 ఎలా వచ్చింది, 16 యాడ్ చేస్తే వచ్చింది. అంటే నేను 8 మల్టిపుల్స్ని ఒకవేళ ఇప్పుడు ఎక్స్ అనుకున్నాను అనుకో, 8ని ఎక్స్ అనుకున్నాను అనుకో, ఈ 8కి నెక్స్ట్ నెంబర్ రావాలంటే +8 చేయాలి. తర్వాత నెంబర్ రావాలంటే 16 యాడ్ చేయాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే లెక్కలు వస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు 2 ఉందనుకో, 2 టేబుల్ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అన్నాడు అనుకో, 2 మల్టిపుల్స్ రాయండి. అంటే మొదటగా నేను ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ అనుకుంటే తర్వాత నెంబర్ x+2, తర్వాత నెంబరు x+2+2. అంటే 2కు 2 కలిపితే ఎంత అయింది, x+4 అవుతుంది. రెండోది కావాలంటే x+2, మళ్ళీ దీనికి ఇంకో 2 యాడ్ చేయాలి, x+4. అట్లాగే మొదటిది x, తర్వాత +8, +8కి ఇంకో 8 యాడ్ చేస్తే 16. అలాగనమాట. అది అర్థం చేసేసుకుంటే మన లెక్కలు వచ్చేద్ది. ఫస్ట్ 8 మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు x. సెకండ్ 8 మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు x+8. థర్డ్ 8 మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు x+16. 3 వచ్చినాయా.
సమ్ ఆఫ్ 3 8 మల్టిపుల్స్, ఈ మూడింటిని యాడ్ చేస్తే 888 వచ్చిందంట. సో సమ్ ఆఫ్ 3 8 మల్టిపుల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 888 అన్నాడు కదా, సారీ 888. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ 3 మల్టిపుల్స్ అంటే 8 మల్టిపుల్స్ అంటే ఎక్స్ ప్లస్ 8 ప్లస్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 16, ఈ మూడింటిని యాడ్ చేస్తే 888 వస్తుందని చెప్తున్నాడు. వేరియబుల్స్నే యాడ్ చేయాలని చెప్పాం. ఎక్స్కి ఎక్స్ కలిపితే 2x, 2xకి ఎక్స్ కలిపితే 3x, మొత్తానికి 3x ప్లస్ 8 ప్లస్ 16 ఎంత వస్తుంది? 24 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 888 ప్లస్ 24 అవతలకు వెళితే -24 అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 888 -24. 3x ఈజ్ ఈక్వల్ టు 888లో నుంచి 24 మైనస్ చేయాలి. 8లో నుంచి 4 మైనస్ చేస్తే 6, 8లో నుంచి 2 మైనస్ చేస్తే 8లో నుంచి 4 మైనస్ చేస్తే 4, 8లో నుంచి 2 మైనస్ చేస్తే 6, 864. ఇక్కడ ఇంటూ 3 ఉంది, అవతలకి వెళ్తే బై 3 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 864/3. సో 3 టేబుల్ 2 3s are 6, ఇక్కడ 2 ఉంది 26. సో 26 అంటే 8 3s are 24. 26లో 24 అయిపోతే ఇంకా 2 ఉంది, 20 మళ్ళీ 2 పక్కన 4 పెడితే 24. 24లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 288. వాట్ ఈజ్ x హియర్? ఫస్ట్ 8 మల్టిపుల్, ఫస్ట్ 8 మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 288. సెకండ్ 8 మల్టిపుల్ x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 288కి 8 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వచ్చింది? 296 వస్తుంది. థర్డ్ 8 మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 16. దట్ ఈజ్ ఈక్వల్ టు x అంటే 288, దీనికి 16 యాడ్ చేయాలి. 10 యాడ్ చేస్తే 298, ఇంకొక 6 యాడ్ చేస్తే 302. ఓకే వెయిట్, 304. ఒకవేళ ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేయాలనుకో, 288, 296, 304 3 యాడ్ చేస్తే 888 రావాలి. ఒకసారి చెక్ చేద్దాం. 6 + 4 10, 10కి 8 కలిపితే 18, 9కి 1 యాడ్ చేస్తే 10, 10కి 8 కలిపితే 18, 3కి 1 యాడ్ చేస్తే 4 + 2 6, 6 + 2 8, 888 వచ్చిందా? వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక చూసే పనే లేదు. నేను రాశానని మీరు పక్కన ఎక్కడో రాయకండి. మందంటే బోర్డు కాబట్టి రాత్మం, మీరు బుక్ కాబట్టి పక్కన ఎక్కడన్నా రఫ్లో చక్క చేసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా సమ్మని జాగ్రత్తగా చేస్తే 100% రైట్ ఆన్సర్ వస్తుంది. మనం నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3 consecutive integers are such that when they are taken in increasing order and multiplied by 2, 3, 4 and 4 respectively అన్నాడు. 3 consecutive integers తీసుకోవాలండి. మనం ఆల్రెడీ consecutive integers ఎలా తీసుకోవాలో చెప్పాం. మల్టిపుల్స్ కాదు ఇవి, జస్ట్ ఇంటిజర్స్. అంటే ఫస్ట్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, సెకండ్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1, థర్డ్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. అకార్డింగ్ టు సమ్ ఏమంటున్నాడంటే ఫస్ట్ ఇంటిజర్ని అంట 2తో మల్టిప్లై చేయాలంట, సెకండ్ ఇంటిజర్ని 3తో మల్టిప్లై చేయాలంట, థర్డ్ ఇంటిజర్ని 4తో మల్టిప్లై చేయాలంట. అలా మల్టిప్లై చేస్తూ వచ్చే వాటిని యాడ్ చేస్తే అన్నీ కలిపితే 74 వచ్చిందంట, 74 రావాలి.
సో సింపుల్గా మనం అదంతా రాయలేం కాబట్టి సింపుల్గా మనం ఏమని రాద్దామంటే అకార్డింగ్ టు సమ్, ఈ సమ్ ప్రకారం ఏమంటున్నాడో చెప్తా చూడండి. ఫస్ట్ ఇంటిజర్ ఎక్స్ కదా, ఎక్స్ని 2తో మల్టిప్లై చేస్తే ప్లస్ ఈ ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, ఈ ఎక్స్ ప్లస్ 1ని 3తో మల్టిప్లై చేస్తే, అలాగే మూడో నెంబరు ఎక్స్ ప్లస్ 2 ఉంది కదా, దీన్ని 4తో మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ని యాడ్ చేస్తే మొత్తం మీద మనకి 74 అనేది వస్తుందంట. అదే చెప్పాడు ఇక్కడ. ఇది ఎలా మల్టిప్లై చేయాలి ఇక్కడ చూడండి ఒకసారి. 2 ఇంటూ ఎక్స్ అంటే 2x, 3తో ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 1 జార్ 3 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ అంటే 4x ప్లస్ 4 2 జార్ అంటే 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 74 అంట. 2x ప్లస్ 3x 5x, 5x ప్లస్ 4x, 5xకి 4x యాడ్ చేస్తే 9x ప్లస్ 3కి 8 యాడ్ చేస్తే 11 ఈజ్ ఈక్వల్ టు 74. ప్లస్ 11 ట్రాన్స్పోజ్ అవుతే -11 కాబట్టి 9x ఈజ్ ఈక్వల్ టు 74 -11, ప్లస్ 11 అవతలకు వెళితే -11 అయింది. అప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 74లో నుంచి 11 మైనస్ చేసే అంత 63. ఇక్కడ 9 ఇంటూ చేస్తుంది, అవతలకు వెళితే బై చేస్తుంది ఎవరిని, 63ని. 63/9. సో 9 టేబుల్ 63లో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 7 వచ్చింది. అయితే ఇక్కడ నాకు కావాల్సిన ఎవరెవరు, ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబరు, థర్డ్ నెంబరు. సో ఫస్ట్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు 7. సెకండ్ ఇంటిజర్ ఈక్వల్ టు x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 8. థర్డ్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. 7 8 9 ఆ నెంబర్స్ ఏంటండి, 7 8 9 అలా చేయాలి. కీ పాయింట్ అంతా ఇక్కడే ఉంది. ఎక్స్ అని 2తో మల్టిప్లై చేయడం, ఎక్స్ ప్లస్ 1 3తో మల్టిప్లై చేయడం, ఎక్స్ ప్లస్ 2 4తో మల్టిప్లై చేయడం, వాటి ఆన్సర్స్ మళ్ళీ యాడ్ చేయడం, 74కి ఈక్వల్ చేయడం. ఇక్కడ ఉంది ట్రిగర్ పాయింట్.